హలో అండి అందరికీ. వెల్కమ్ టు సవితాస్ కిచెన్. ఈరోజు ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ ఉన్నప్పుడు, ఇంట్లో పిల్లలు అడిగినప్పుడు కానీ ఇలా బిస్కెట్స్‌తో కేక్ తయారు చేయండి. చాలా బాగుంటుంది. స్మూత్‌గా, టేస్టీగా ఉంటుంది. మామూలు కేక్ కంటే బాగుంటుంది. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక 2 ఓరియో బిస్కెట్స్‌ని తీసుకొని ఇలా బిస్కెట్స్ అన్నీ ఒక మిక్సింగ్ బౌల్‌లోకి వేసుకుందాం. తక్కువ స్వీట్ తింటే పర్లేదు. ఒకవేళ స్వీట్ కావాలనుకుంటే ఇలా ఒక స్పూన్ షుగర్‌ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత పాలను పోసుకొని ఇలా ఒక 10 మినిట్స్ వదిలేస్తే ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేస్తుంది. ఆ తర్వాత బేకింగ్ పౌడర్‌ని కానీ లేదా ఈనోని కానీ వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఈ కేక్ చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్‌లో చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇలా ఒక గిన్నెని కానీ కేక్ టిన్నుని కానీ తీసుకొని మైదాతో డస్టింగ్ చేసుకోండి. లేదంటే బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్‌ని వేసుకోండి. లేదంటే మామూలు పేపర్‌ని ఇలా షేప్‌లా కట్ చేసుకొని గిన్నెకి ఆయిల్ రాసి ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఆ తర్వాత మన కేక్ బ్యాటర్‌ని దీనిలోకి వేసుకోవడమే. నేను ఈ కేక్‌ని ఆవిరి పైన చేస్తున్నాను. ఇలా ఇడ్లీకి పెట్టుకున్నట్టు వాటర్ పోసుకొని ఒక ప్లేట్‌ని వేసుకొని ఇలా కేక్ బ్యాటర్ ఉన్న గిన్నెని ఆ గిన్నెలోకి పెట్టుకొని లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 20 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. నేను కేక్ పైన డెకరేషన్ కోసం ఇలా చాక్లెట్లను తీసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో ఇలా మెల్ట్ చేసుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా మెల్ట్ అవుతుంది. ఆ తర్వాత ఓ 20 మినిట్స్‌లో నాకు ఈ కేక్ అనేది రెడీ అయింది. టూత్‌పిక్‌తో కానీ, షార్ప్‌తో కానీ ఇలా గుచ్చి చూస్తే ఏం అంటుకోకుండా రావాలి. ఆ తర్వాత ఈ కేక్‌ని ఒక 20 మినిట్స్ పాటు పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఆ తర్వాతే కేక్‌ని డీమోల్ చేసుకోవాలి. సో, ఇలా నేను చూపిస్తున్న విధంగా గిన్నె పైన ఒక ప్లేట్‌ని బోర్లించుకొని రివర్స్ ట్యాప్ చేసుకుంటే కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూసారా ఎంత బాగుందో కేక్. ఆ తర్వాత ఈ పేపర్‌ని తీసేయాలి. ఇప్పుడు దీనిపైన మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి చాక్లెట్ మిక్స్‌ని అప్లై చేసుకుందాం. ఇలా నేను అప్లై చేసుకున్నాను. ఆ తర్వాత 2 బిస్కెట్స్‌ని ఇలా డెకరేట్ కోసం వాడుకున్నాను. ఆ తర్వాత నా దగ్గర స్ప్రింకిల్స్ ఉంటే ఇలా స్ప్రింకిల్ చేసుకున్నాను. మీ ఇష్టం దేనితోనైనా డెకరేట్ చేసుకోవచ్చు లేదా ఊరికే తిన్నా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. బయట కొనే బదులు ఇలా చేసుకోవడం మంచిది కదా ఇంట్లో. సో, ట్రై చేయండి తప్పకుండా. నచ్చిందా? సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.